ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి 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 ఎందుకు ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచావు? నిజాన్ని దాయడం ఏంటండి? ఇందాక పూజ ఆత్మశాంతి కోసం పూజ చేయించింది. ఎవరి కోసం? చెప్పింది కదా, హరి అని తెలిసిన వ్యక్తి ఎవరో. హరి కాదు క్రాంతి, గిరి. గిరి ఆత్మశాంతి కోసమే పూజ ఇదంతా చేయించింది. ఆ వ్యక్తి పేరు చెప్పమంటే పూజ బయటికి చెప్పలేదు. కానీ బియ్యంలో గిరి అని రాయటం నేను చూశాను క్రాంతి. గిరి అంటే ఆ కర్పూరం కొడుకే కదా? అంటే ఆ కర్పూరం అనుమానిస్తున్నట్టు మీ ఇద్దరు గిరిని చంపేశారా? మాట్లాడు మాట్లాడు. సమాధానం నేను చెప్తాను బావా. జరిగిన దాంట్లో నాకు సహాయం చేయడం తప్ప క్రాంతికి ఏ సంబంధం లేదు బావా. అయితే గిరిని నువ్వు చంపావా? అసలు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది? పూజ గిరిని కావాలని చంపలేదండి. అసలు ఏం జరిగిందంటే, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పు గిరి ప్లీజ్. నీ కన్నీళ్ళ కరిగిపోవాల్సిన అవసరం నాకు లేదు. 10 లక్షలు ఇస్తే నీ చెల్లెలెవరో చెప్తా. లేదనుకో, నీ చెల్లెలవి కొన్ని వీడియోలు నా దగ్గరున్నాయి. అవి ఇప్పుడే నెట్లో పెట్టేస్తా. అనుకోకుండా గిరి నా చేతుల్లో చనిపోయాడు బావా. పూజకి పెళ్లి కుదిరింది. ఈ విషయం బయటికి తెలిస్తే తనకి జీవితమే లేకుండా పోతుంది. అందుకే ఈ విషయం ఎవరికీ తెలియకూడదని దాయాలని చూసాం. శవాన్ని మాయం కూడా చేశాం. జరిగింది ఇంట్లో చెప్పాలంటే నాకు భయం వేసింది బావా. తనంటే చెప్పడానికి భయపడి ఉంటుంది. నువ్వైనా నాకు చెప్పాలి కదా క్రాంతి. తననేమనొద్దు బావా, ఇదంతా నా వల్లే జరిగింది. ఈ మానసిక వేదనని నేను భరించలేను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి లొంగిపోతాను. పిచ్చిగాని పట్టిందా నీకు? పోలీసులకి లొంగిపోతే నీ జీవితం ఏమైపోతుంది?
ఏవైనా పర్వాలేదు. ఆవేశపడకు పూజ. నువ్వేమీ కావాలని గిరిని చంపలేదు కదా, యాక్సిడెంటల్గా జరిగిపోయింది. ఆ కర్పూరానికి కూడా గిరిని మీరేదో చేశారనే అనుమానం ఉంది, కానీ ఆధారాలైతే లేవు కదా. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం కానీ బయటపడాల్సిన అవసరం కానీ లేదు. ఇప్పుడు శవం అయితే మార్చురీలోనే ఉంది కదా. సరే, ఇప్పటి వరకు మీరిద్దరూ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు నాతో చెప్పారు కదా, శవాన్ని మాయం చేసి గిరి ఏమైపోయాడా అన్నది ఎప్పటికీ మిస్టరీగా ఉండేలా ప్లాన్ చేద్దాం. మీరేమి టెన్షన్ పడలేదు. అక్క, క్రాంతి ఫోన్ మోగుతోంది. దాని ఫోన్ మోగితే మనకెందుకు? లేదే, ఎవరు చేస్తున్నారో చూద్దాం. ఏదో అన్నోన్ నెంబర్ అని చూపిస్తుంది. దీనికి అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి ఆ విఐపి ఎవరో చూద్దాం. ఏంటి క్రాంతి, బాగా రిలాక్స్డ్ గా ఉన్నట్టున్నా? మనిషిని చంపేసి ఎవ్వరికి అనుమానం రాకుండా చేసేసి ఆధారాలేమీ లేకుండా చేసేశారు కదా. ఎవరండి మీరేం మాట్లాడుతున్నారు? ఏయ్, నువ్వు మీ అత్తల ముందు ఆ కర్పూరం ముందు నటించు, నా ముందు నటించకు. అది కాదండి, మనిషిని చంపడం ఏంటండి, ఆధారాలు మాయం చేయడం ఏంటి? మీ ఓవర్ యాక్షన్ ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.